ట్విస్ట్లు, టెన్షన్ మూమెంట్స్, చివరి వరకు దోబూచులాడిన గెలుపు. ఇలా ఐపీఎల్ 2026లో గత 2 రోజులు 3 థ్రిల్లర్స్ జరిగాయి. ఈ సీజన్ ఆరంభంలో ఎక్కువగా వన్ సైడెడ్ మ్యాచ్లే జరగ్గా గత 2 రోజులు మాత్రం ఫ్యాన్స్ కు ఫుల్ మజా వచ్చింది. థ్రిల్లింగ్ అనుభూతి కలిగింది. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ, భువనేశ్వర్ కుమార్ అద్భుత 6, ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై అవుట్, ఢిల్లీ సూపర్ విక్టరీ సహా మరిన్ని విశేషాలు జరిగాయి. టెన్షన్ తో అంతలా ఊపేసిన ఈ 3 థ్రిల్లింగ్ మ్యాచ్ల గురించి చూసేద్దాం. లక్నో సూపర్ జైంట్స్ తో ఆదివారం జరిగిన ఈవినింగ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ ఓవర్లో ఉత్కంఠ విజయం సాధించింది. 204 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ అనిపించింది. సిఎస్కే యంగ్ సెన్సేషన్ ఉర్విల్ పటేల్ 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి వావ్ అనిపించాడు. ఐపీఎల్ హిస్టరీలో ఫాస్టెస్ట్ 50 రికార్డ్ సమన్ చేశాడు. 23 బంతుల్లో 8 సిక్స్లతో 65 పరుగులు బాదాడు. అయితే ఆ తర్వాత ఓ ట్విస్ట్ ఎదురైంది. 126 పరుగులకు 1 వికెట్ దశ నుంచి 169 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి సిఎస్కే కష్టాల్లో పడింది. ఒత్తిడి పెరిగిన దశలో 19వ ఓవర్ 4వ బంతికి ప్రశాంత్ వీర్ 6 కొట్టి వావ్ అనిపించాడు. చివరి ఓవర్లో చెన్నై గెలుపునకు 10 పరుగులు అవసరమయ్యాయి. దీంతో ఉత్కంఠ రేగింది. ఎల్ఎస్జీ బౌలర్ మార్క్రమ్ చివరి ఓవర్లో వరుసగా 2 వైడ్స్ వేశాడు. ఆ తర్వాత 2 బంతులకు వరుసగా 2 సిక్స్లు బాదాడు సిఎస్కే బ్యాటర్ శివం దుబే. దీంతో ఈ లాస్ట్ ఓవర్ వరకు సాగిన థ్రిల్లర్లో చెన్నై గెలిచింది. ఈ ఓటమితో ప్లే ఆఫ్స్ రేసు నుంచి పూర్తిగా అవుట్ అయింది లక్నో. ఆదివారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఓ హై వోల్టేజ్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. 167 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగళూరు 39 రన్స్ 3 వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. దీంతో ఆర్సీబీ కష్టాల్లో పడి మ్యాచ్ ముంబై చేతిలోకి వచ్చినట్లు అనిపించింది. ఆ తరుణంలో కృణాల్ పాండ్యా సూపర్ పోరాటం చేశాడు. కండరాలు పట్టేసి ఇబ్బందిగా అనిపించినా బ్యాటింగ్ కొనసాగించాడు. సూపర్ హాఫ్ సెంచరీ చేశాడు. అయితే 73 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కృణాల్ అవుట్ కావడంతో బెంగళూరు గెలుపు కష్టమే అనిపించింది. 19వ ఓవర్లో ముంబై స్టార్ పేసర్ బుమ్రా కేవలం 3 పరుగులే ఇచ్చాడు. గెలుపు కోసం చివరి ఓవర్లో బెంగళూరు 15 పరుగులు చేయాల్సి వచ్చింది. ముంబై బౌలర్ రాజ్ బావా లాస్ట్ ఓవర్ వేసేందుకు దిగాడు. ఒత్తిడిలో వైడ్స్ నో బాల్స్ వేశాడు. మళ్లీ ఆర్సీబీ గేమ్లోకి వచ్చేసింది. అయితే ఆ దశలో 3వ బంతికి రొమారియో షెఫర్డ్ అవుట్ అవ్వడం వల్ల ఆర్సీబీ ఆశలు తగ్గిపోయాయి. ఆ తర్వాత 3వ వైడ్ వేశాడు రాజ్. గెలుపునకు 3 బంతుల్లో 9 పరుగులు చేయాల్సింది బెంగళూరు. ఈ తరుణంలో ఆర్సీబీ స్టార్ భువనేశ్వర్ కుమార్ ఎక్స్ట్రా కవర్స్ మీదుగా ఓ అద్భుతమైన 6 కొట్టాడు. ఈ సూపర్ 6 తో ఆర్సీబీ మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. 5వ బంతికి సింగిల్ తీశాడు భువి. గెలవాలంటే చివరి బంతికి బెంగళూరుకు 2 పరుగులు అవసరం. ఆర్సీబీ ప్లేయర్ రసిక్ సలీంధార్ బంతిని నేరుగా బౌలర్ రాజాబావా వైపుగా కొట్టాడు. కానీ రాజ్ మిస్ ఫీల్డింగ్ చేశాడు. రసిక్, భువి 2 పరుగులు పూర్తి చేశారు. దీంతో ట్విస్ట్లతో సాగిన ఈ థ్రిల్లింగ్ పోరులో బెంగళూరు గెలిచింది. 5 టైమ్స్ ఐపీఎల్ ఛాంపియన్స్ అయిన ముంబై ఈ పరాజయంతో ఈ సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ కూడా మలుపులతో ఉత్కంఠగా సాగింది. 211 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. దీంతో పంజాబ్ పై చేయి సాధించింది. దీంతో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్, హిట్టర్ డేవిడ్ మిల్లర్ అర్ధ శతకాలతో మెరిశారు. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో ఢిల్లీ ఈజీగానే గెలుస్తుందనే దశకు వచ్చింది. అయితే 17వ ఓవర్లో మిల్లర్ అవుట్ అయ్యాక మళ్లీ టెన్షన్ పెరిగింది. 18 బంతుల్లో ఢిల్లీకి 36 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఆ దశలో అశుతోష్ శర్మ 10 బంతుల్లో 24 రన్స్, యంగ్ ప్లేయర్ మాధవ్ తివారీ 8 బంతుల్లో అజేయంగా 18 పరుగులతో మెరిశాడు. 19వ ఓవర్ 5వ బంతికి అశుతోష్ అవుట్ అవ్వడం వల్ల మళ్లీ ఉత్కంఠ రేగింది. అయితే ఆ తర్వాత యష్ ఠాకూర్ వేసిన నో బాల్ ను ఢిల్లీ ప్లేయర్ ఆకిబ్ నబీ 4 గా మలిచాడు. ఒక్క పరుగే గెలుపునకు అవసరమైన సమయంలో 19వ ఓవర్ చివరి బంతికి 6 కొట్టాడు. దీంతో ట్విస్ట్లతో సాగిన మ్యాచ్లో ఢిల్లీ గెలిచింది. ప్లే ఆఫ్ రేసులో సజీవంగా నిలిచింది.